ఒకసారి మనం చూస్తే సమయం ఎంత త్వరగా త్వరపడుతుంది. ఒకప్పుడు కాలంలాగా లేవు రోజులు. ఒకప్పుడు తీరిగ్గా పని చేసుకుని సాయంకాలం అప్పుడు బయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే రోజులు కావివి. అలా కూర్చుందామన్న సమయం కూడా లేదు. ఈరోజు చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంటుంది. ఈరోజు అనుకున్న పని జరగట్లేదు. ఎందుకంటే సమయం వాచీలు అంత స్పీడ్గా ఆడుతున్నాయా, కాలం అంత త్వర పెడుతుందా కూడా అర్థం కావట్లా. అంత త్వరగా సమయం ముందుకెళ్ళిపోతుంది. ఇదివరకు ఉన్న ఆరోగ్యం లేదు. ఇదివరకు ఉన్నట్లు వర్షపాతమే కానీ కాలాలే కానీ వాటి కాలానుగుణంగా లేవు. ఎర్రటి ఎండలు వేయాల్సిన సమయంలో భయంకరమైన తుఫాన్లు, విస్తారమైన మంచు కురవలసిన సమయంలో భయంకరమైన ఎండ, విస్తారమైన వర్షం కురవలసిన సమయంలో భయంకరమైన ఎండలు, కాలాలు కూడా వాటికి అనుకూలంగా లేవు. అంతా మారిపోయింది. అంటే ఏంటంటే సమయం త్వర పెడుతుంది. సమయం త్వరగా 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 గడియారం స్పీడ్గా తిరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎలా జీవించాలి? మన రోజు దిన ప్రయాణం ఎలా ప్రారంభించాలి? ఓ ప్లానింగ్ ఉండాలిగా. అరే, ఒక పక్క నుంచి నష్టం జరుగుతున్నా, ఒక పక్క నుంచి విపత్తు వస్తున్నా కానీ కళ్ళు తెరుచుకోపోతే ఎలాగా? ఇప్పుడైనా ఒక ప్లానింగ్ వేసుకోవాలి. పరీక్ష రాసేవాడు ఉంటాడు, ప్రశ్నాపత్రం చేతికి రాగానే వాడు జ్ఞానం కలిగిన వాడు అనుకో, మొదట వాడు ఏ అయితే చదివిన ప్రశ్నలు వచ్చాయో వాటన్నిటినీ రాసేస్తాడు ముందు. వాటన్నిటినీ రాసిన తర్వాత అప్పుడు అతనికి రాను క్వశ్చన్లు చదువుకుని అప్పుడు ఆలోచించి రాస్తాడు. అదే నాలంటాడు అనుకో, ప్రశ్నాపత్రం చేతికి రాగానే మొదటి క్వశ్చన్ చదువుకుంటా పెన్ను నోట్లో పెట్టుకుని నవ్వులుకుంటా కూర్చుంటా. ఉన్న సమయం అయిపోద్ది. తెలుసా మీకు? చూసారా? చివరి టైంలో వీడు ఏమంటారమ్మా ఎడిషనల్ తీసుకుని రాసేస్తూ ఉంటాడు. ఆమె అక్కడ నుంచుని టీచరే ఇవ్వమని లాక్కునే దాకా రాస్తూ ఉంటాడు. మొదట సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నావు, కాలయాపన చేసావు. చివరి సమయం వచ్చేసరికి తొందరపడుతున్నావు. నువ్వు తొందరపడేటప్పుడు అక్కడ సమయం గడిచిపోతుంది. నీకు వచ్చినా నువ్వు రాయాలనుకున్నా రాయనివ్వరు ఇక్కడ. నువ్వు రావాలనుకున్నా రానివ్వరు ఇక్కడ. నువ్వు రాయాలనుకున్నా రాయనివ్వరు ఇక్కడ. ఎందుకంటే మొదట సమయాన్ని దుర్వినియోగపరిచావు. మొదట ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. నువ్వు ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మరి ఈరోజు ఏం చేయాలి? ఈ దిన ప్రయాణంలో పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలు ఏంటి? మన జీవన విధానం ఎలా మొదలు పెట్టాలి? ఇప్పటికైనా ఎలా మనం సరి చేయబడాలి? లేవగానే ఎవరి పనులు వారివే, ఎవరి జీవితం వారిదే. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక క్రమం ఉంది. భక్తులైన వారు ఆ క్రమంలో నడిచారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, నెమ్మదిగా ఉన్నారు, క్షేమం కలిగి ఉన్నారు. మరి ఇప్పుడైనా ఉన్న సమయంలో దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకుని ఒక టైం టేబుల్ ఎలా జీవించాలి అని కనుక మనం చూస్తే భక్తుడు రాశాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వాక్యం. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆకాశము తట్టు ఎత్తుము. ఇది మనం చేయాల్సిన పని. దిన ప్రారంభంలో మనం చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో రేయి మొదటి జామునే నువ్వు ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఖాళీ చేయాలి. రేయి మొదటి జామున నువ్వు ప్రార్థన చేసి నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటే నీ హృదయము ఖాళీగా ఉంది కదా, ఆయన కృపతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాన్ని ఖాళీ చేయకుండా దిన ప్రయాణాన్ని నువ్వు ప్రారంభం చేస్తే కృప ఎలా పొందుకుంటావు? అందుకే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము.
నీ హృదయాన్ని ఖాళీ చేయాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని పని మొదలుపెట్టావనుకో, ప్రయాణం మొదలుపెట్టావనుకో, ఆయన కృపతో నింపబడుతుంది నీ హృదయం. దిన ప్రారంభంలో ప్రార్థన లేకుండా, దిన ప్రయాణంలో ప్రార్థన లేకుండా మనం పని మొదలుపెట్టామనుకో, కృప ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయం ఖాళీ లేదుగా. నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయమును కొమ్మరించము. మొదట మనం చేయవలసిన పనిది. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని, ఇంతకాలం ఉదయకాలం ముందు లేవగానే మన పనులు మనవే, మన ఆలోచనలు మనవే, మన నడక మనదే అని సాగిపోయారేమో. ఉదయకాలం ముందు లేకగానే నీ పడకల దగ్గరే మోకరించి దిన ప్రారంభంలోనే నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయమును ఆయన దగ్గర కొమ్మరిస్తే కృపతో నింపబడతావు. కృపతో నింపబడతావు. మీ పిల్లల క్షేమం కొరకు చేతులెత్తాలి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టుము. ఆయన తట్టి ఎత్తాలి నువ్వు చేతులు. ఎవరి కోసం? నీ పిల్లల కోసం. నువ్వేమో నిండా దుప్పట కప్పుకొని, అరే చదవరా పరీక్ష రేపు అంటే ఫస్ట్ క్లాసులో ఆడు ఫెయిల్ అయి కూర్చుంటాడు. నువ్వేమో మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుని ఆడికి చెప్పే మాట ఏంటంటే, రే చదవరా చిన్నోడా, రే పెద్దోడా చదువు. ఇది కాదు మన దిన ప్రారంభం. రేయి మొదటి సామనే నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించాలి. ఎప్పుడైతే నీ హృదయం ఖాళీ అవుతుందో ఆయన కృపతోనూ నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లల కోసం చేతులు ఎత్తాలంట. ఈరోజు నీ పిల్లల జీవితం అగమ్య గోచరంలో మారడానికి గల కారణం నువ్వు కాదు. నీ పిల్లలు ఎన్నో సమస్యలు ఇరుక్కుపోవడానికి, ఎన్నో ఇబ్బందులు ఇరుక్కుపోవడానికి, చదువులో జ్ఞానం కొరతగా ఉండడానికి కారణం నువ్వు కాదు. ఎందుకంటే దిన ప్రారంభంలో నువ్వు చేయవలసిన పని చేయలేదు. అందుకే నీ పిల్లల బ్రతుకు అలా మారింది. సమయం త్వరపెడుతున్నప్పుడైనా, సమయం తొందరపడుతున్నప్పుడైనా, ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకుని దిన ప్రారంభంలో నువ్వు చేయవలసిన మొదటి పనిది. పాలు తీసే టైం 5ంటిగా 4:30కు లేకు. దిన ప్రారంభంలో చేయవలసిన పని చేయి. 8ంటికి దుట్టికి వెళ్ళాలా? 7:30కులే. దిన ప్రారంభంలో నువ్వు చేయవలసిన పని చేయి. ఇంట్లో నీ భర్తకి టిఫిన్ వేసి క్యారేజీ కట్టాలా? 7ంటికల్లా 6:30కులే. దిన ప్రారంభంలో చేయవలసిన పని చేయి. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయం దేవుని దగ్గర కుమ్మరిస్తే నీ హృదయం ఖాళీగా ఉంటుంది. నీ హృదయంలో ఆయన కృప నింపుతాడు. నీ పిల్లల కొరకు చేతులెత్తాలి. ఏనాడైనా దిన ప్రారంభంలో నీ పిల్లల కొరకు చేతులెత్తావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేసావా? పిల్లలు ఎదుగుతారు. నీ పిల్లలు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. మరి ఇంతవరకు మాకు తెలియదయ్యా, ఇంతవరకు సమయం లేదయ్యా అనుకున్నామేమో. ఎందుకో దైవజనుడిగా చెప్తున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు మాటగా మీరు తీసుకొని దీన్ని దిన ప్రారంభంలో గనక, ఇదిగో భక్తుడు చెప్తున్నట్లు నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించము. నీ పిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి ఆయన తట్టు ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం చేతులెత్తాలి.